మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జనవరి నెల 2026 సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పితాలు కానీ నా పైత్యం కానీ ఏముండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. అట్లా శాస్త్రం మాత్రమే తెలుసుకోవాలనుకున్న వారు మా ఛానల్ తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎదురు చూడండి. దీనికోసం మీరు లైక్ చేయండి, ఇంకోటి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇకపోతే ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతువు ఉన్నట్టయితే ఏమవుతుంది అంటే అన్ని దుష్ట ఆలోచనలే, చెడు వైపే మనసు ఎక్కువ ఆకర్షింపబడుతూ ఉంటుంది, చెడు ప్రవర్తన. అలాగే వీరికి జాతకరీత్యా, అంటే ఇప్పుడు మనం గోచారీత్యా చెప్పుకుంటున్నాము, కానీ జాతకరీత్యా చెప్పుకోవాల్సి వస్తే వీరికి మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఉంటాయి చూసారా, ఇటువంటి వాటి మీద ఎక్కువ చేతబడి అని, బాణామతి అని ఇట్లాంటివి అంటారు చూసారా, వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది కేతువు కనుక జన్మంలో ఉన్నట్టయితే. జాతకంలో ఇక్కడ కాదు. ఇక్కడ ఏంటంటే మనకి చెడు ప్రవర్తన, చెడు అలవాట్లు, దుష్ట అలవాట్లు ఇవే మనకి మెయిన్గా కనిపిస్తుంటాయి గోచారంలో. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే ఈ వీరికి 5వ స్థానము 6వ స్థానాల్లో 4 గ్రహాల సంచారం జరుగుతోంది. ఈ 5వ రాశిలో అంటే ధనురాశిలో సంచరించేటటువంటి 4 గ్రహాలు శుక్ర, రవి, కుజ, బుధ, ఈ 4 గ్రహాలు వాటి టైం అయిపోయిన తర్వాత సంక్రమణం చెంది మకరంలో ప్రవేశిస్తూ ఉన్నాయి, అంటే 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. మొదట ఒక్కొక్క గ్రహానికి చెప్పుకుందాము. మొదట శుక్రగ్రహ సంచారం 5వ స్థానంలో ఒక 12 రోజులు జరుగుతోంది. 5వ స్థానంలో శుక్రగ్రహం చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఉంటాయి. ముఖ్యంగా సంతానం మీద మంచి ప్రభావం చూపిస్తాయి. తదుపరి 6వ స్థానంలో ప్రవేశించి మిగతా నెలంతా కూడా 13వ తారీఖు నుంచి నెలంతా కూడా అక్కడ సంచారం చేస్తున్నాడు. ఆ 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో గోచార రీత్యా శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు 6వ స్థానంలో. అక్కడ జరిగేది ఏంటంటే చిన్నపాటి అనారోగ్యాలు, రుణాలు, అప్పులు, అలాగే శత్రువులు, కలహాలు, అపకీర్తులు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. విచారం ఇలాంటివి జరుగుతూ ఉండే ఫలితాలే వస్తూ ఉంటాయి శుక్రుడి వల్ల 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5వ స్థానంలో 14వ తారీఖు వరకు ఉంటారు. 5వ స్థానంలో ఉన్నప్పుడు సంతానం మీదే దుష్ప్రభావం చూపిస్తుంది. వారికి దెబ్బలు తగలటము, లేకపోతే చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, ఇట్లాంటివన్నీ మనకి ముఖ్యంగా పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. తదుపరి మకర సంక్రమణం జరిగి మకరంలో ప్రవేశిస్తారు. అది మనకి ఈ సింహానికి 6వ స్థానం అవుతోంది కాబట్టి 6వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. అంటే ఆరోగ్యం బాగుండేలా చేస్తారు. అప్పులకి ఉంటే తీర్చగలుగుతాము, అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది. మొత్తం మీద ధనానికి లోటు లేకుండా చూసే పని అంతా కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి రవి చూస్తూ ఉంటారు. ఇకపోతే కుజగ్రహ సంచారం తీసుకున్నట్టయితే 15వ తారీఖు వరకు 5వ స్థానంలో, ఈయన కూడా చెడుగా, ముఖ్యంగా 5వ స్థానం కాబట్టి పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లల విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ రవి దుష్ప్రభావం పిల్లల మీద చూపిస్తున్నారు, ఇప్పుడు కుజుడు కూడా చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తదుపరి వచ్చేటటువంటి బుధుడు కూడా 5వ స్థానంలో పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తున్నాడు 17 రోజుల పాటు. కాబట్టి రవి 14 రోజులు, కుజుడు 15 రోజులు, బుధుడు 17 రోజులు కూడా ముగ్గురు కూడా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తున్నారు. కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం, వాళ్ళు చదువుతున్నారా లేదా గమనించడము, ఎక్కువగా పరిగెత్తే ఆటలు వాడకుండా ఇండోర్ గేమ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వటం, ఈ చేయటం అనేది ఇంచుమించుగా 14, 15, 16 రోజులు ఆ విధంగా చూడండి. కొంచెం మనకి అప్పటికి ఈ బాధని తగ్గి 6వ స్థానంలో ప్రవేశిస్తారు వీళ్ళందరూ కూడా సంక్రమణం చెంది. కాబట్టి ఈ 6వ స్థానంలో రవి
మనకి సుఫలితాలు చెప్పుకున్నాం కదండి. కుజుడు కూడా అవే సుఫలితాలు. ఆరోగ్యం బాగుండేటట్టుగా చూస్తాడు. డబ్బులకు లోటు లేకుండా చూస్తాడు. ఇక్కడ చెడు చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ షష్టమ స్థానంలోకి వచ్చాక వెంటనే మళ్ళీ వారు మంచి సుప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే బుధుడు కూడా ఆ, 6వ స్థానంలోకి వచ్చాక ఆయన కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఈ 4 గ్రహాలు మొదటి 15 రోజులు అనుకోండి. ఇంకో రోజు అటు ఇటులో మొదటి రోజులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న శుక్రుని వదిలిపెట్టండి. ఈ రవి, కుజ, బుధుల గురించి ఈ విధంగా ఆమ్, మొదటి భాగం అంతా కొంచెం ఇబ్బంది పెట్టిన రెండో భాగంలో మనకు చాలా శుభ్రాన్ని. అలాగే శుక్రుడి విషయానికి వచ్చేటప్పటికి 5వ స్థానం అయినటువంటి ఈ ఈ ధనువు రాశిలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టిన 5వ స్థానంలో మనకు ఉపయోగపడుతున్నాడు. కానీ 6వ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆయన. ఆ ఆరోగ్య విషయంలో అక్కడ. ఈ విధంగా ఫలితాలన్నీ కూడా ఈ 4 గ్రహాలు అంటే నెల, నెల 15 రోజులకే రాశి నుంచి రాశి మారేటట్టు గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవన్నీ కూడా. ఇక మనం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము. సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన ఏకాభిప్రాయం పోతున్నారు. అలాగే భార్యాభర్తల మధ్యన ఆ అవకాశం వాళ్ళిద్దరి మధ్యన కూడా కొట్లాటలు గిట్లాటలు కూడా జరిగే ప్రయత్నం పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి ఈ ఈ సప్తమ కళత్ర స్థానం కాబట్టి పెళ్లి కుదిరిపోయింది, ఇంకా ముహూర్తం పెట్టుకోవడం అనుకునేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఉంటాయి మామూలుగా పెళ్లి కానిటువంటి వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఈ రాహు సప్తమ స్థాన సంచారం వలన కొన్ని దానికి శాంతి చేసుకోకపోతే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే అప్పుడే తాంబూలాల్లాగా వీళ్ళు వాళ్ళు వద్దనుకోవటం, పీటల మీద పెళ్ళిళ్ళు చెడిపోవటం, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే అష్టమ స్థానంలో శని గ్రహ సంచారం. అష్టమ అష్టమ స్థానంలో వాయు స్థానంలో శని గ్రహ సంచారం కూడా చాలా తీవ్ర పరిణామాలే మనకు కనబడుతూ ఉంటాయి. కొంతమందికి ఆయువు తీరిపోవటం, పెద్ద దుఃఖం రావటం, కొంతమందికి ఉద్యోగాది విషయాల్లో చిన్న చిన్న ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగం పోవటం, లేదా గవర్నమెంట్ ఉద్యోగమే కనుక అయినట్టయితే వారికి సస్పెండ్ అవ్వటం, లేదా ఇష్టం లేనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా. కొంతమందికి కలతర పీడ, కొంతమందికి ధన నష్టం, కలహాలు, పరాభవాలు, అవమానాలు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం అంతా కూడా మనకి అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే ఒక్క గురువు మాత్రం ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈయన మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఈ స్థానానికి అంతా లాభం, దానానికి నష్టం లేకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. వీళ్ళందరూ ధన విషయంలో కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఆయన మాత్రం మిమ్మల్ని పరిపూర్ణంగా ఈ నెల రోజుల్లో మీకు ధనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, ఏకాదశి స్థానం కదండి, కాపాడుతూ ఉంటాడు ఆయన. ఏ పని మొదలు పెట్టినా వీళ్ళందరూ కొంత ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నా ఆయన మీరు ప్రారంభించినటువంటి పనిని దాన్ని పూర్తి చేయడానికి, దాన్ని విజయాన్ని సాధించడానికి గురువు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే మనకి ఈ ఈ వీరికి అంటే ఈ సింహరాశి వారికి చెప్పుకోవాలంటే గురువు ఒకడు నెలకు నెల పూర్తి ఫలితాన్ని, శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. మిగతావన్నీ కూడా శని మనకి పూర్తి వ్యతిరేకంగానే ఉన్నారు. కేతు బాగలేడు, రాహు బాగలేడు. లేకపోతే ఒక గురువు మాత్రం అంటే ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాల్లో గురువు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. మిగతావి కొన్ని 15 రోజులు పాషంగా అనుకూలంగా ఉంటే 15 రోజులు అనుకూలంగా ఉంటే 15 రోజులు ప్రతికూలంగా ఉండడం జరుగుతూ ఉన్నది. ఒక్క గురువు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. వీరు కూడా తగు జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. మాటలో కానీ, డబ్బులు ఖర్చు పెట్టడంలో కానీ, ఎలా అంటే అలా ఖర్చు పెట్టేస్తే నడిచేటువంటి పరిస్థితి ఉండదండి. చాలా గ్రహాలు ప్రతికూలత ఉంది కాబట్టి అంచేత మాట్లాడి ఎవరికి హామీలు అవి ఉండవద్దండి. ఎవరికో అప్పు తీసుకుంటాను, కారు లోన్ తీసుకుంటాను, లేకపోతే ఇల్లు కట్టుకుంటా దానికి లోన్కి, ఇట్లాంటి వాటిలో ఎక్కడ తలదూర్చవద్దండి. మీ వాటికి ఎందుకంటే మిమ్మల్ని నమ్మి వాళ్ళు ఏం పుట్టుండరు. ఎవరి తప్పులు వాళ్ళు పడతారు. కానీ మంచివాళ్ళు కావచ్చు, మీకు చిన్నప్పటి నుంచి మీతో చదివి ఉండొచ్చు, మీకు బంధుత్వం ఉండొచ్చు, ఏమైనా ఉండవచ్చు కాక వాని పరిస్థితిని బట్టి అక్కడ ఆ విధం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన పరిస్థితిని బట్టి జరగదండి. కాబట్టి మనం ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా దూరంగా ఉండటం అనేటటువంటిది సూచన. శుభం.